గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. మరి చూస్తున్నట్లయితే ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదిగినా కానీ, ఎంత జ్ఞానం ఉన్నా కానీ మనం ఎదగాలి, ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? క్రీస్తు 12 శిష్యులు ఏం చేశారు? సమస్తం వదిలిపెట్టి వచ్చారు, క్రీస్తుని వెంబడించారు. క్రీస్తు కూడా ఆస్తులు లేవు. మోషే లాంటి దీనత్వం, సాత్వికము, ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ క్రైస్ట్. 12 శిష్యులు కూడా అంతే, సమస్తం వదిలిపెట్టి, తల్లిదండ్రిని, ఇల్లు వాకిలి సమస్తం వదిలిపెట్టి దేవుని సువార్త నిమిత్తం వచ్చారు. మరి మనం కూడా ఆధ్యాత్మికంగా ఫలించాలి, ముందుకెళ్ళాలంటే ఆస్తులన్నీ అపొస్తలుడైన పౌలు పెంట కుప్పగా ఎంచుకున్నాడు. మరి చూసుకున్నట్లయితే అందరూ అంతే, ఆల్ ప్రాఫిట్ సేల్స్. ఒక మనిషి నేను తల్లిని సన్మానిస్తున్నా, నేను వెంబడిస్తున్నా, నాకు దేవుని రాజ్యం పోవాలంటే ఏంటంటే నీ ఆస్తిని అంతా బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటాడు. కాబట్టి బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించిన అన్నట్టు. కాబట్టి మనం ఫలించాలంటే, మనం ముందుకెళ్ళాలంటే, మన కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలంటే మోషే ధర్మశాస్త్రం చదవాలి ఒకటి. రెండో విషయం, వారంలో 2 రోజులు లేదా 3 రోజులు ఇంకెక్కువ ఉపవాసం అన్న ఉండాలి. చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ తినకుండా వెజిటేరియన్ ఉంటే ఉపవాసం ఇంకా చాలా మంచిగా ఉంటుంది. చాలామంది ఉపవాసం అంటారు, మామూలు తినే కంటే అధికంగా తినకుండా మామూలు తక్కువ తిని ఎక్కువ ప్రార్థనలు ఉండి ధర్మశాస్త్రాన్ని చదివితే ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు బస్ స్టాండ్ కాడ కానీ, రైల్వే స్టేషన్ కాడ కానీ, ఎక్కడైనా కానీ ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలి. మీరు అక్కడ టిఫిన్ చేసేది కానీ, ప్రయాణాల్లో వాటర్ బాటిల్స్ కొనుక్కునే డబ్బులు కానీ, టిఫిన్ చేసే డబ్బులు ఇతరులకు ఇస్తే దేవుడు మనకు తిన్నట్లు ఇస్తాడు. మరి ఐగుప్తు నుంచి కారణం 40 సంవత్సరాలు మోషే అహరోను వాళ్ళంతా ఏం తిన్నారు? ఏం తినలేరు. 40 సంవత్సరాలు పరలోకు మన్నానే భుజించారు. కాబట్టి మనము ఆశీర్వాదాలు రావాలంటే బీదలను కనికరించాలి. మీరు బస్ ప్రయాణం చేసినా, ఆటో ప్రయాణం చేసినా, ఏ ప్రయాణం చేసినా కళ్ళ ముందు వెళ్తున్నప్పుడు చాలామంది కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉంటారు. హాస్పిటల్లో చూడండి, ఎంతోమంది కాలు చేతులు విరిగి రకరకాల బీపీ, షుగర్, అల్సర్తో బెడ్ రెస్ట్లో ఉంటారు. వాళ్ళకు బ్రెడ్ ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, ఏదో ఒక రకంగా సహాయం చేయండి. సోషల్ సర్వీస్, సామాజిక సేవ చేసిరనుకోండి, ఒకరికి మనం ఒక విత్తనం అనుకోండి, ఎంత వస్తాయి? 100 విత్తనాలు వస్తాయి. ఒక మొక్కజొన్న విత్తనం కానీ, మామిడికాయ కానీ, టమాటా కానీ విత్తనం వేసినాం అనుకోండి, ఎన్ని వస్తాయి? దాదాపు అధికంగా వస్తాయి. అదేవిధంగా మనం ఇతరులకు దానం చేస్తే ఖచ్చితంగా మనకు దేవుడు దానం చేస్తాడు. లూకాసు 6:38 ఇప్పుడు మీకు ఇవ్వబడిన గురించి దిగజాలట్లు ఇవ్వబడను. కాబట్టి మనం ఏ కొలత కొలితే ఆ కొలత వస్తుంది. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి. మోషే ధర్మశాస్త్రం చదవండి. మీరు వేకువజామున లేస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ధర్మశాస్త్రం చదివిన తర్వాతనే బయటకు వెళ్ళండి. వారంలో కనీసం 2 లేదా 3 రోజులు ఉపవాసం ఉండండి. ప్రార్థన చేసుకోండి సమయం దొరికితే. మీకు కళ్ళకు ముందర ఎవరు కనిపిస్తే వాళ్ళు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు దాన ధర్మాలు చేసుకోండి. ఈ 4 విషయాలు చేసినాం అనుకోండి, మన కుటుంబంకు ఏ శాపం రాదు, ఏ దుష్టుడు, అపవాది అధికారం కలిగి ఉండడు. ఇతరులను దీవించాలి. దీవించుకుంటూ ఈ 4 చేసారనుకోండి, ఖచ్చితంగా మనం ఆశీర్వాదకరంగా మారిపోతాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. నా కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మా కుటుంబం ఇప్పుడు రక్షణలోకి వస్తుంది. నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, మా భార్య పేరు లత, గంగు, తిరుపతి, లక్ష్మి, దేవక్క, మల్లేశం, ప్రమిళ అందరి గురించి ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.